నమస్కారం. ఈరోజు ఒక శుభ కార్యానికి శ్రీకారం చుడుతున్నాము. అదేంటంటే ఒక శుభ కావ్యమైన దైవ సంకల్పం. ఈరోజు మనం శ్రీకారం చుడుతున్నాము. కొప్పరపు సోదర కవులు ఆసు కవులుగా, అవధాన కవులుగా, ఆసువుగా వేల లక్షల పద్యాలు చెప్పారు. వాళ్ళు కూర్చొని ఎన్నో ప్రబంధాలు రాశారు, శతకాలు రాశారు, కావ్యాలు రాశారు. వాటిల్లో చాలా వరకు మనకు ప్రకృతి వైపరీత్యాలు కానీ, వాళ్ళు చిన్న వయసులో మరణించడం కానీ, వాళ్ళ సంతానం చిన్నపిల్లలు అయి ఉండటం కానీ, అనేక కారణాల వల్ల వాళ్ళ కొప్పరపు కవుల సాహిత్యం చాలా వరకు మనకు కనిపించకుండా పోయింది. దొరికిన అమూల్య రత్నాల్లో ఇదొక కావ్యం. దీని పేరు దైవ సంకల్పం. ఇది కొప్పరపు సోదర కవులు వాళ్ళ జీవితంలో జరిగిన ఘట్టాన్ని తీసుకొని ఈ కావ్యాన్ని వాళ్ళు రాశారు. రాయటం అంటే అన్నయ్య చెప్తే తమ్ముడు రాయటము, ఇలా జరిగింది. ఏదైనా దీన్ని రచించిన కావ్యంగానే మనం చెప్పుకోవాలి. దాదాపు సుమారు ఒక 300 పద్యాల దాకా ఇందులో ఉంటాయి. ఈ దైవ సంకల్పం కావ్యాన్ని సంపూర్ణంగా పరిచయం చేసే ఒక గొప్ప వాతావరణానికి, సారస్వతి యజ్ఞానికి ఈరోజు మనం శ్రీకారం చుట్టుకుంటున్నాము. కొప్పరపు సోదర కవులకు శిష్యుడు, భక్తుడైన మహాపండితుడు మిన్నికంటి గురునాథ శర్మ గారు కొప్పరపు సోదర కవుల పరిచయం గురించి రాస్తూ, కవుల పరిచయం రాస్తూ ఈ కావ్యం గురించి ఆయన చెప్పారు. ఏమన్నారంటే, ఈ కావ్యం 1913కే ఈ కావ్యం సంపూర్ణం అయిపోయింది. ఆ పద్యాలు కూడా, ఈ దైవ సంకల్పం కావ్యంలో ఉండే పద్యాలన్నీ కూడా కొప్పరపు సోదర కవులు అనేక సార్లు చదివారని, చదువుతుండగా అనేక సార్లు విన్నానని సాక్షాత్తు కొప్పరపు కవులకి ప్రత్యక్ష శిష్యుడు, వారి ప్రతిభా సరస్వతిని ప్రత్యక్షంగా దర్శించిన మిన్నికంటి గురునాథ గారు స్వయంగా ఆయన అక్షరబద్ధం చేసి రచించారు కొప్పరపు కవుల కవి పరిచయంలో. 1913 అంటే కొప్పరపు కవుల్లో పెద్ద ఆయన వెంకట సుబ్బరాయ కవి గారు 1885 నవంబర్లో జన్మించారు. రెండో ఆయన వెంకట రమణయ్య గారు 1887 డిసెంబర్లో జన్మించారు. అంటే 1913కే పూర్తయింది. అంటే కొప్పరపు కవులకి ఈ కావ్యం రాసేసరికి వారి వయసు చూడాలంటే పెద్ద ఆయనకి 27 సంవత్సరాలు, చిన్న ఆయనకి 25 సంవత్సరాలు. అంటే మంచి యువకులు, యవ్వనంలో ఉన్నప్పుడు రాసిన కావ్యం ఇది. ఈ కావ్యం గురించి మనం మొత్తం కావ్యాన్ని మనం పరిచయం చేసుకుందాము. సంపూర్ణంగా ఈ కావ్యాన్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. నేనేం పెద్ద కవిని కాదు, సాహిత్యవేత్తను కాదు, పండితుడిని కాదు. కాకపోతే పద్యం అంటే ఇష్టము, గౌరవము, ప్రేమతోటి నేను పండితుల ద్వారా, మిగిలిన సాహిత్యవేత్తల ద్వారా నేను తెలుసుకున్నది, అర్థం చేసుకున్నది నాదైన భాషలో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇది పామరులకి, సామాన్యులకి, నాలాంటి పద్యప్రియులను దృష్టిలో పెట్టుకొని నా వ్యాఖ్య సాగుతూ ఉంటుంది. మీరు నన్ను మన్నించాలి, అభినందించాలి, ఆశీస్సులు కూడా అందించాలి. మీ ఆశీస్సుల్ని, అభినందనలను కోరుకుంటూ ఈ దైవ సంకల్పం కావ్యానికి శ్రీకారం చుడుతున్నాను. నమస్కారం. ఈ కావ్యం పేరు దైవ సంకల్పం అని పెట్టడంలోనే దీని యొక్క చిరంజీవత్వం, దీని యొక్క దివ్యత్వం దాగి ఉన్నదని చెప్పవచ్చు. దీని మొదట్లో భుజంగ భూపాలీయం అని పెడదామనుకున్నారు. ఈ కావ్యానికి సోదర కవీయం అని అనుకున్నారు. కానీ ఆలోచించి వాళ్ళ మదనంలో తేలింది ఏంటంటే దైవ సంకల్పం. వాళ్ళ జీవితంలో జరిగే ఘట్టాలు, పొందిన వైభవాలు, అవమానాలు, అనుమానాలు, కీర్తులు, మంచి చెడు, సుఖదుఖాలు అన్నీ కూడా దైవం యొక్క నిర్ణయమే, కాలం నిర్ణయమే అని వాళ్ళు గ్రహించి చిన్న వయసులోనే అటువంటి భావనతోటి, అటువంటి ఆలోచనలతోటి ఉన్నవారు కాబట్టి, ఉపాసనా మార్గంలో నడిచిన వారు కాబట్టి వారికి దైవ సంకల్పం అనే పేరే చాలా బాగుందని వాళ్ళకి కలిగి ఈ కావ్యానికి దైవ సంకల్పం అని పేరు పెట్టారు. దైవ సంకల్పం కాబట్టే, వాళ్ళది ఉపాసనా మార్గం కాబట్టే, వాళ్ళ జీవితం చరిత్ర కూడా గొప్ప శీలంతో కూడి ఉన్నది కాబట్టే ఈరోజు అంటే 1913లో లోపే వాళ్ళు ఆ కావ్యాన్ని రాస్తే ఆ కావ్యం చాలా ఏళ్ళు అందుబాటులో లేకపోతే ఆ తర్వాత మెల్లగా సేకరించి దీన్ని గుండవరపు లక్ష్మీనారాయణ గారు, గుంటూరు జేకేసీ కాలేజీలో రీడర్గా చేసిన గుండవరపు లక్ష్మీనారాయణ గారి సహకారంతో ముందుగా దైవ సంకల్పం కావ్యాన్ని యాజిటీజ్గా ప్రచురించాం. అది జరిగిన కొన్నాళ్లకు అవధాన సరస్వతి డాక్టర్ మాడుగుల నాపణ శర్మ గారు ఈ దైవ సంకల్పం కావ్యానికి ప్రతిపదార్థము, తాత్పర్యము, విశేష వ్యాఖ్య రాశారు. అదే ఈ పుస్తకం. దైవ సంకల్పం కావ్యం పూర్తిగా పద్యాలతోనూ, ప్రతి పదార్థ తాత్పర్య విశేష వ్యాఖ్యలతోనూ మనకు అందుబాటులో ఉన్నది. ఈ పుస్తకాన్ని ఇంకా ప్రచురిస్తున్నాము. అనేక కాపీలు త్వరలో మీకు అందుబాటులోకి వస్తాయి. మాడుగుల నాపణ శర్మ గారు రాసిన వ్యాఖ్యని ఆధారంగా చేసుకొని నేను తెలుసుకున్న దాన్ని నాకు అర్థమైనంత నేను దీన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. ఈ దైవ సంకల్పం కావ్యంలో మొట్టమొదటి పద్యాన్ని మనం చూద్దాం. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్తామాంభోధియగున్ స్థలంబు గిరి మృత్కండంబయౌ అద్రియౌ నామై మృత్కణం అగ్నియౌ హిమము నిహారంబయౌనగ్ని అక్షామప్రాభవుడు ఆ మహావ్యసనుడు ఉత్కంఠన్ జగంబు ఓముతన్ జగంబోముతన్ శ్రీమంతంబగునేని ఇచ్చ
శ్రీమంతం బగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంభోధియగున్ స్థలంబు గిరి మృత్కండంబయౌ అద్రియౌ నామై మృత్కణం అగ్నియౌ హిమము నిహారంబయౌ నగ్ని అక్షమ ప్రాభవుడు ఆ మహావ్యసను ఉత్కంఠన్ జగమోముతన్. ఇది ఈ కావ్యంలోని మొట్టమొదటి పద్యం. శ్రీమంతంబగునేని ఇచ్చ. మన సంకల్పము, మన కోరిక, మన ఆలోచన మంచిదైతే, పవిత్రమైనదైతే శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి. మహాసముద్రము ఒక నేలగా వెలుగొందుతూ ఉంటుంది. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంభోధియగున్ స్థలంబు. ఆ నేల కూడా ఒక మహాసముద్రంగా మారిపోతుంది. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంభోధియగున్ స్థలంబు గిరి మృత్కండంబయౌను. కొండ, ఒక మహాపర్వతము మట్టి ముద్దగా మారిపోతుంది. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్ధామాంభోధియగున్ స్థలంబు గిరి మృత్కండంబయౌను. అగ్నియౌ నామై మృత్కణము. అగ్నియౌ నామై అద్రియౌ నామై మృత్కణము. ఆ మృత్కణము మట్టి ముద్ద, మట్టి కొండగా మారిపోతుంది. ఆ కొండ మళ్ళీ మామూలు మట్టి ముద్దగా, మట్టిగా మారిపోతుంది. అద్రియౌ నామై మృత్కణము అగ్నియౌ హిమము. హిమము అంటే మంచు ఒక మంటగా, అగ్నిగా మారిపోతుంది. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంభోధియగున్ స్థలంబు గిరి మృత్కండంబయౌ అద్రియౌ నామై మృత్కణము అగ్నియౌ హిమము నీహారంబయౌనగ్ని. ఆ అగ్ని మంచు అయిపోతుందట, మంచు పర్వతం అయిపోతుందట, మంచు ముద్ద అయిపోతుందట, మంచు కొండ అయిపోతుందట. నిహారంబయౌనగ్ని అక్షామ ప్రాభవుడు. ఆ క్షామాలను పోగొట్టేవాడు అక్షామప్రాభవుండు. శ్రీమంతంబగునేని ఇచ్చ స్థలమై చెన్నందు నీరాసి దుర్దామాంభోధియగున్ స్థలంబు గిరి మృత్కండంబయౌ అద్రియౌ నామై మృత్కణం అగ్నియౌ హిమము నిహారంబయౌనగ్ని అక్షామప్రాభవుడు ఆ మహావ్యసనుడు ఉత్కంఠన్ జగంబోముతన్. ఈ జగత్తును, ఈ లోకాలని, ఈ విశ్వాన్ని, విశ్వాంతరాలన్నింటి కూడా నిరంతరము కాపాడాలి, రక్షించాలి, వైభవ ప్రాభవాలతో వీటిని ఉంచాలని ఒక దీక్షతోటి ఎవరైతే చూస్తూ ఉన్నారో, నడిపిస్తున్నారో ఆ శక్తి స్వరూపం మంచి చేస్తాడు, శుభాలను కలుగజేస్తాడు, మన సంకల్పాన్ని సిద్ధింపజేస్తాడు. మనం ఏది కోరుకుంటే అది జరిగేలా చూస్తాడు, ఏది అనుకుంటే అది అయ్యేలా చేస్తాడు. మన సంకల్పం స్వచ్ఛమైంది, పవిత్రమైంది, నిజాయితీతో కూడింది, మంచిది అయితే ఈ చరాచర వ్యవస్థను నడిపే ఆ శక్తి స్వరూపం మనల్ని చల్లగా కాపాడుతాడు. ఈ లోకాన్ని కాపాడటమే దీక్షగా కలిగిన శక్తి స్వరూపం మన సంకల్పానికి సంపూర్ణంగా సహకరించి సంకల్పమే తానై అద్భుతంగా మన సంకల్పాన్ని, మన కోరికను, మన ఆలోచనని ఆయన సంపూర్ణంగా విజయం చేస్తాడు. ఆ ఫలాన్ని, ఫలితాన్ని అందిస్తాడని కొప్పరపు కవులు దైవ సంకల్పం కావ్యంలో శ్రీకారంలోనే ఆ పద్యం రాశారు. అంటే ఆ పద్యంతోనే శ్రీకారం చుట్టారు. అంటే కావ్యంలో, కథలో ఏముందో, చివరికి ఏం జరుగుతుందో కూడా ముందుగానే చెప్పినట్టు. కొప్పరపు కవులు ఉపాసనాపరులు, శీల సంపన్నులు కాబట్టి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ యొక్క ఆశయాలు అన్నీ కూడా, కోరికలు అన్నీ కూడా పవిత్రమైనవి, మంచివి, గొప్పవి కాబట్టి వాళ్ళకంతా మంచే జరుగుతుంది. నిజంగానే మంచే జరిగింది. ఒక గొప్ప కావ్యం మనకు అందుబాటులోకి వచ్చింది. కొప్పరపు కవులు కూడా గొప్ప కీర్తిని గడించారు. ఇప్పటికీ వాళ్ళు వెళ్ళిపోయి ఎన్నో ఏళ్ళైనా, ఈ కావ్యం రాసి 100 సంవత్సరాలు దాటిపోయినా ఇప్పటికే చిరంజీవిగా ఉందంటే వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే వారి ఉపాసనా బలము, వాళ్ళ శీల సంపద, వారిపై ఉన్న దైవ బలం, దైవం యొక్క ఆశీస్సులే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. అదే దైవ సంకల్పం. నమస్కారం.